ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా కలిసికట్టుగా పండగ చేసుకునే సందర్భం ఏదైనా ఉంది అంటే అది December 31 ఇయర్ క్లోజింగ్ డే అండ్ కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం స్టార్టింగ్ డే. సో ఈ ఏటా కూడా 2025 సంవత్సరం December 31తో ముగిసి 26 కొత్త సంవత్సరానికి, నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా సన్నద్ధులయ్యారు, సన్నద్ధం అవుతున్నారు. సో చాలా మంచి ఉద్దేశమే. ఎందుకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నారు. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అరేంజ్ చేసుకుంటున్నారు. సో ఈవెంట్స్ కానీ, తర్వాత పార్టీలు కానీ, ఫంక్షన్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుని ఆల్రెడీ అరేంజ్ చేసుకుని చాలామంది ఇండివిజువల్గా అరేంజ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఏది ఏమైనా ఒక వెస్టర్న్ కల్చర్లో మొదలైన ఈ కల్చర్ అనేది మన దేశంలో కూడా పెరిగి పెద్దగా అయిపోయి ఈ విధంగా ఒక మంచి బిజినెస్ వర్గాలకు ఎస్పెషల్లీ ఈ యొక్క December 31 యొక్క ఉద్దేశం ఏంటంటే ఓవరాల్గా బిజినెస్ అనేది అన్ని వర్గాల్లో, అన్ని బిజినెస్లో జరుగుతుంది. ఎక్కువగా ఫస్ట్ తీసుకుంటే మనం ఆల్కహాల్, ఎందుకంటే ఆల్కహాల్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆల్కహాల్. ఇండైరెక్ట్గా స్మోకింగ్, గుట్కాలు, డ్రగ్స్ కూడా పెరుగుతాయి. మనం అవి ఇల్లీగల్ కాబట్టి మనం మాట్లాడకూడదు. లీగల్గా ఆల్కహాల్ సేల్స్ పెరుగుతాయి. దాని మీద ఆధారపడ్డ ఫుడ్, గ్రాసరీస్ కానీ, సో కూల్ డ్రింక్స్ కానీ, తర్వాత స్నాక్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, సో హోటల్స్ కానీ, ట్రావెల్స్ కానీ, టూర్స్ కానీ, గిఫ్ట్స్ కానీ, తర్వాత కొత్త బట్టలు కొనడం కానీ, ఇట్లా ఏ బిజినెస్ తీసుకున్నా దాదాపు 30% ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పెరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే మద్యం, ఈ వీడియోలో మద్యం సేల్స్ కూడా ప్రతి ఏటా 30% పెరుగుతుంది ఈ December 31 తీసుకుంటే. సో గతంలో 24 December 31 వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో 730 కోట్ల పైగానే మద్యం సేల్స్ ఒక్క రోజులో మాత్రమే జరిగింది. 30% అదనంగా అనుకుంటే మనం దాదాపు ఆన్ యావరేజ్ 800 కోట్ల పైగానే మద్యం అమ్మకాలు మన రాష్ట్రాల్లో ఈ 31 డిసెంబర్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఏది ఏమైనా కూడా ప్రజలు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకనే ఉద్దేశంతో సన్నాహాలు చేసుకుని ప్రయత్నం చేసుకొని, సో ఆల్కహాల్ లాంటి మత్తు వాటిని, ఆల్కహాల్ కంపల్సరీ ఉంటుంది. సో కాబట్టి ఆల్కహాల్ తాగిన వాళ్ళు కూడా ఈ ఒక్క రోజైనా ఆల్కహాల్ తాగుతారు చాలామంది. సో తాగని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ తాగే వాళ్ళు మాత్రం ఒకటి నేను విజ్ఞప్తి చేసేది అంటే మీరు ఓవర్ డ్రింక్ చేయొద్దు. ఓవర్ డ్రింక్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడే మీరు అదే ఫంక్షన్ హాల్ దగ్గర, అదే ఈవెంట్స్ దగ్గరే మీరు కారులోనే రేస్ తీసుకోండి, ఇంటికి రావద్దు. ఆల్కహాల్ తాగినప్పుడు డ్రైవ్ చేయొద్దు. వీలైతే క్యాబ్స్ బుక్ చేసుకోండి. వీలైతే మీరు సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఇంట్లో మీ ఫ్యామిలీతో కూర్చొని మీరు సెలబ్రేషన్ చేసుకోండి. సో జాగ్రత్తగా ఉండి, ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవద్దండి. ప్రమాదాలను మీరు గురై వేరే వాళ్ళ ప్రమాదంలో పడవేయద్దు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఒకటి ఉంది కాబట్టి దీని నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మీరు సెలబ్రేట్ చేసుకొని మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారని నేను ఆశిస్తాను.